ఫ్రెండ్స్, ఆంధ్ర నేతలు తెలంగాణకు వస్తే ఊరుకునేది లేదు. ఇది వాళ్ళ సామ్రాజ్యం కాదు అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా. ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్ లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తుంది, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. బాగానే ఉంది కవిత గారు, కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు. తెలంగాణలో లోకేష్ విస్తరిస్తానంటే, పవన్ కళ్యాణ్ సభ పెడతానంటే అది సామ్రాజ్యం కాదంటున్నారు కదా. అదే లాజిక్ తో ఆలోచిస్తే ఆంధ్ర మీ సామ్రాజ్యమా? అక్కడ బీఆర్ఎస్ ని ఎలా పెట్టారు? కర్ణాటక, మహారాష్ట్రాలు మీ సామ్రాజ్యమా? అక్కడ ఎందుకు మీ పార్టీని విస్తరించాలని చూశారు? అక్కడ రాజకీయాల్లో గరిట తిప్పాలని ఎందుకు ట్రై చేశారు? కవిత గారు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది లోకేష్ సామ్రాజ్యం కాదు, పవన్ కళ్యాణ్ సామ్రాజ్యం కాదు, మీ సామ్రాజ్యం అంతకన్నా కాదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల సామ్రాజ్యం. ఎవరైనా ఎక్కడైనా రాజకీయాలు చేసుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. ఏపీ తెలంగాణ ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్నది లోకేష్, పవన్ కళ్యాణ్ అంటున్నారే, నిజానికి చిచ్చు పెడుతున్నది ఎవరు? అధికారంలోకి వస్తే ఆంధ్ర నేతల విగ్రహాలు పగలగొడతాం అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నది మీరే కదా. ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ఆంధ్రుల విగ్రహాలు పెట్టుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నేనైతే పాత నాయకులంతా మంచిదని కాదు. ఇట్లనే మీరు ఊకే చేసిందంటే నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్టి ఆంధ్రాకి పార్సల్ చేస్తాం. నేనైతే అంత ఓపిక మంత్రాలని కాదు, అంత విశాల హృదయం లేదు. ఇలాంటి సెంటిమెంట్లు రగిల్చే కదా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడడం చేతకాక మళ్ళీ పాత ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్లు తెరపైకి తెచ్చి రాజకీయం చేయాలనుకుంటే ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. రాజకీయం చేయండి, కానీ ఇలాంటి చిల్లర విద్వేష రాజకీయాలు వద్దు. మీరేమంటారు ఫ్రెండ్స్? కవిత గారి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.